బంగ్లాదేశ్ క్రికెట్ ప్రజెంట్ అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. మైదానంలో ఆట కంటే మైదానం బయట జరుగుతున్న రాజకీయాలు, బోర్డు అంతర్గత విభేదాలు ఆ దేశ క్రీడా రంగాన్ని కుదిపేస్తున్నాయి. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులో తలెత్తిన తాజా వివాదాల నేపథ్యంలో ఆ దేశ సీనియర్ క్రీడాకారులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. దయచేసి మా క్రికెట్ ను కాపాడండి అంటూ వారు చేస్తున్న విజ్ఞప్తి ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులో నాయకత్వం మార్పులు, పాలనాపరమైన నిర్ణయాలు తరచుగా వివాదాలకు దారితీస్తున్నాయి. సో బోర్డు సభ్యుల మధ్య ఉన్న సమన్వయ లోపం, రాజకీయ జోక్యం వల్ల ఆటగాళ్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా బోర్డు తీసుకున్న కొన్ని ఏకపక్ష నిర్ణయాలు ఆటగాళ్లలో తీవ్ర అసంతృప్తినైతే నింపాయి. ముఖ్యంగా వేతనాల చెల్లింపులో జాప్యం, ఆటగాళ్ల ప్రయోజనాలను విస్మరించడం వంటి అంశాలు ఈ వివాదాన్ని మరింత రాజేశాయి. అయితే బంగ్లాదేశ్ జట్టుకు చెందిన పలువురు కీలక ఆటగాళ్లు ఒకేసారి స్పందిస్తూ బోర్డు తీరును తప్పుబట్టారు. బోర్డులో జరుగుతున్న రాజకీయాల వల్ల క్రీడాకారుల మనోధైర్యం దెబ్బతింటోందనే వారు పేర్కొన్నారు. మేము దేశం కోసం ఆడుతున్నాం, కానీ బోర్డులో జరుగుతున్న పరిణామాలు మాకు రక్షణ లేకుండా చేస్తున్నాయి. క్రికెట్ అనేది మాకు ఒక భావోద్వేగం, దానిని నాశనం చేయవద్దని ఒక సీనియర్ క్రీడాకారుడు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా బంగ్లాదేశ్ ఆటగాళ్లు సమ్మెకు దిగిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి పునరావృతం అవుతోందేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సో బోర్డులో గందరగోళం ఉన్నప్పుడు అది నేరుగా ఆటగాళ్ల మైదాన ప్రదర్శనపై ప్రభావం చూపుతుంది. అందుకే అంతర్జాతీయ టోర్నీలలో బంగ్లాదేశ్ జట్టు వరుస పరాజయాలు పాలవడానికి ఈ అంతర్గత కలహాలే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ప్రాక్టీస్ సౌకర్యాల కల్పనలో విఫలం కావటం, కోచ్ల ఎంపికలో అస్థిరత వంటివి జట్టు ప్రగతికి అడ్డుగోడలుగా మారాయి. ప్రతిభ గల యువ క్రీడాకారులకు సరైన అవకాశాలు లభించడం లేదనే ఆరోపణలు కూడా ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. సో సాధారణంగా ఏ దేశ క్రికెట్ బోర్డులోనైనా రాజకీయ జోక్యం పెరిగితే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చర్యలు తీసుకుంటుంది. బంగ్లాదేశ్ విషయంలో కూడా ఐసీసీ నిఘా పెంచే అవకాశం కూడా ఉంది. ఒకవేళ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆ దేశ క్రికెట్ సభ్యత్వంపై కూడా ప్రభావం పడే ప్రమాదం అయితే ఉంది. ఇక శ్రీలంక క్రికెట్ బోర్డు విషయంలో గతంలో ఇలాంటి చర్యలు తీసుకున్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. బంగ్లాదేశ్ క్రికెట్ బాగుపడాలంటే బోర్డులో పారదర్శకత రావాలి. అయితే ఆటగాళ్ల సమస్యలను విని వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం క్రికెట్ను వాడుకోవడం వల్ల ఆ క్రీడకు తీరని నష్టం జరుగుతుంది. సో ఆటగాళ్ల మొరను ఆలకించి బంగ్లాదేశ్ క్రికెట్ను మళ్లీ గాడిలో పెట్టాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడా అభిమానులు కోరుకుంటున్నారు.